ఓకే, మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. వెంకట్ నాయక్ గారు, మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఆల్ పార్టీ మీటింగ్ అయితే బహిష్కరించేశారు కాంగ్రెస్ నుంచి. అక్కడ ఇప్పుడు మళ్ళీ బయటకు చూస్తేనేమో నిరసనలు అంటూ కూడా కాస్త రెడీగానే ఉంది కేంద్రంని టార్గెట్ చేయడానికి. కాంగ్రెస్ అయితే అన్ని విధాలుగా మీ మిత్ర పక్షాలతో కలిపి కూడా రెడీగా ఉన్నారు. ఏంటి ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు బహిష్కరించారు? ఈసారి ఏ రకంగా చూడబోతున్నారు పెట్టబోయే 5 బిల్లులు? కానీ సునీత గారు, మీకు, స్వాతి గారికి, సుమిత్ర గారికి, కోటేశ్వరరావు గారికి నమస్కారం. వితండవాదం మేడం అంటే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఒక వితండవాదం ఉంటుంది కదా. సో ఈ దేశంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేమేమనుకున్నాం, చందాచూర్ మీద చర్చ పెట్టండి, E20 మీద చర్చ పెట్టండి, వర్షాభావ పరిస్థితులు బాగాలేదు వాటి మీద చర్చ పెట్టండి. అదేవిధంగా ఫారెన్ పాలసీ విషయంలో మనం కొంచెం వెనుకబడ్డాం, తద్వారా దేశంలో ఆర్థికంగా కొంత వెనుకబడిపోతున్నాం, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, సామాన్యుడు బతకలేకపోతున్నాడు, చాలా విషయాల మీద ఒకసారి చర్చ పెట్టండి అని అడుగుతున్నాం. కానీ వాళ్ళు తెచ్చిన బిల్లులో ఒకసారి మీరు చూడండి, దానిలో మళ్ళీ డీలిమిటేషన్ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మహిళా బిల్లును ఎట్లయినా ఇంప్లిమెంట్ చేయాలి, దీంట్లో అయితే ఇంప్లిమెంట్ చేయలేము, ఆ 800లోనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అదొక వితండవాదం. తర్వాత VBSE అనే ఒక బిల్లు తీసుకొచ్చారు, ఇది సెంట్రలైజేషన్, ఎడ్యుకేషన్ సిస్టమ్ని సెంట్రలైజ్ చేయాలి, తద్వారా సాఫ్రనైజేషన్ వైపు దాన్ని తీసుకెళ్ళాలి. అంటే సాఫ్రనైజేషన్ లైక్ దాంట్లో కొన్ని ఇతిహాసాలను, కొన్ని అంశాలను దాన్ని చొప్పించి అది దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల మీద రుద్దాలని ఒక ఆలోచన. అట్లా దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యతిరేకించారు VBSE బిల్లును. అలా ఇంకా కొన్ని బిల్స్ ఏదైతే ఉన్నో దాన్ని ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ ఈ దేశంలో పరిస్థితులు ఏంటి, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, వాటిని ఎట్లా ఇది చేయాలి, డీలిమిటేషన్లో చాలా కన్సర్న్స్ రేజ్ చేసినాయి. సో ఆ కన్సర్న్స్ ఏంటి అని చెప్పి ఆ నిర్ణయాలు తీసుకోవాలి. చాలా గ్యాప్ వస్తుంది దక్షిణాది రాష్ట్రాలకి, ఏది ఉత్తరాది రాష్ట్రాలకు మధ్య ఉన్న సీట్ల పెంపుదల ఏది గ్యాప్ వస్తుంది. మనం అనుకుంటున్నాం ఏది లోక్సభ సీట్లు పెరిగితేనే మనకి ఏదో గొప్ప అని అనుకుంటాం, కానీ రాజ్యసభ సీట్లు కూడా మనకు కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే రాజ్యసభలో సీట్లు రాష్ట్రాల యొక్క రిప్రజెంటేషన్ అది. సో తద్వారా అక్కడ కూడా మనం లాస్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మొన్న అదేదో TMC ఆ పార్టీ నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీ ఆఫ్ ఇండియా అంట. సో అక్కడ నుంచి 20 మంది ఎంపీలను తీసుకున్నారు వాళ్ళు ఏది లోక్సభలో, తద్వారా కొంతమంది ఎంపీలను రాజ్యసభలో చేసుకున్నారు. ఆప్ నుంచి కొంతమంది మైగ్రెంట్ ఎంపీలను తీసుకుని, తద్వారా ఏదంటే ఒక వ్యవస్థని క్రియేట్ చేసి ఎలాగైనా సరే ఈ బిల్లులను ఇంప్లిమెంట్ చేసేస్తే ఈ దేశం ఇంకో 5 సంవత్సరాలు మనం రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, ఇంకో 5 సంవత్సరాలు రాజకీయంగా ముందుకెళ్లడం కోసం మనకు అవకాశం దొరుకుతుందని చెప్పి ఒక బలమైన విశ్వాసాన్ని, ఒక బలమైన అంశాన్ని వాళ్ళు నిర్ణయించుకోవడం అయితే అది తప్పని అంటున్నాం. సో మీరు గమనించండి, నేను ప్రధానంగా ఒకటైతే అంటున్నాను మేడం, అంటే మొన్న మీరు చూడండి, రాజ్యసభలో వాళ్ళకి కొంచెం సంఖ్యాబలం తక్కువ ఉంది. యాక్చువల్గా ఏది రాజ్యాంగ సవరణ బిల్లులు ఏది చేయాలని కూడా 2/3 మెజార్టీతో చేయాలి. అది 2/3 మెజార్టీతో చేయాలనుకున్నప్పుడు అది లోక్సభలోను ఏది రాజ్యసభలో రెండింటిలోనూ అది మంచిగా అయిన తర్వాత ఏమవుతుందంటే రాష్ట్రపతి గారి దగ్గర వితౌట్ వీటో పవర్ దాన్ని ఏది చట్టం చేసే అవకాశం అయితే ఉంటుంది. సో రాజ్యసభలో ఎప్పుడైతే వాళ్ళకి సంఖ్యాబలం తక్కువ అయిందని అనుకున్నారో, ఇన్ని రోజులు ఓటు చోరీ చేసేటోళ్ళు డైరెక్ట్గా సీటే చోరీ చేశారు. మీనాక్షి నటరాజన్ గారి సీట్ని మధ్యప్రదేశ్ నుంచి డైరెక్ట్ చోరీ చేసే ప్రయత్నం చేశారు. సో తద్వారా ఏమవుతుందంటే ఈ ప్రజాస్వామ్యాన్ని గెలవాలి, కానీ ప్రజాస్వామ్యాన్ని వశపరచుకోవద్దు. అది తప్పు, అది డెమోక్రసీ వాల్యూస్కే తప్పది. అది బీజేపీ చేస్తుంది. అది ఈ రూపంలో చేయడం చాలా బాధాకరంగా అవుతుంది. కాబట్టి విషయం ఏంటంటే బిల్లులు ఇన్ కేస్ అయితే అనుకుంటే మీరు TMCని బలవంతంగా ఎంపీలు ఎట్లా లాక్కున్నారో అట్లా పార్లమెంట్లో ఏదైనా మీరు తీసుకొస్తే తప్ప ఇక దాన్ని ముందుకి ఎట్లయినా సరే తలుపులు పెట్టైనా సరే ఏది ఏమంటారు బిల్లు. ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ అయితే బహిష్కరించారు కదా, అక్కడ మీకైతే ఛాన్స్ ఉంది కదా మాట్లాడడానికి. మేము అదే అంటున్నాం. ఇప్పుడు E20 పెట్రోల్ విషయంలో మనం బాధితులు కాలేదని మనం అనుకుంటాం, కానీ మనం బాధితులం. దానికి గతంలో నీట్ పేపర్ లీక్ మీద మాట్లాడమని చెప్పినాం, దాని మీద మాకు అవకాశం ఇవ్వలే. నీట్ పేపర్ లీక్ మీద ఎందుకు మాట్లాడమంటాం మేడం? నీట్ పేపర్ లీక్ జరగడం అనేది అనివార్యంగా మీరు అనుకోవడానికి లేదు, అదో అకౌంటబిలిటీ పాటించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్న మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నరేంద్ర మోడీ గారిని నమ్మిరు, నరేంద్ర మోడీ గారిని నమ్మి కదా ఓటేసింది. ఆ మిడిల్ క్లాస్లో చాలా మంది నీటి విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా చాలా మంది E20 పెట్రోల్ అంటే ఎవరు కొనుగోలు చేస్తారు? మధ్యతరగతి వాళ్ళే కదా. సో ఈ దేశంలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దాని మీద మీరు జవాబుదారిగా ఉండండి. ప్రతిదానికి మీరేదో నేరం చేశారని చెప్పి మేము మీ మీద దుమ్మెత్తి పోస్తలేము, కానీ మీరు ఈ ప్రతి కారణానికి మీ పాత్ర ఉంటుంది కదా, మీరు జవాబుదారిగా ఉండాలి కదా, అకౌంటబిలిటీ ఉండాలి కదా, ప్రజలకు ఆన్సర్ చేయాలి కదా అని చెప్పి దాన్ని పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం కోసం అవకాశం తీసుకుంటున్నారు. ఆ అవకాశం మీరు ఇస్తలేరు కదా. సో ఇప్పుడు TMC నుంచి మాట్లాడాలి, వాళ్ళ రాష్ట్ర అక్కడ ఎవరున్నారు ఎంపీలు? మిగతా పార్టీలకు అవకాశం రాదు. సార్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ పార్టీలకు జోక్కుంటారు, వాళ్ళు అవుతారు. సో ఇంకా పార్టీలకు అక్కడ పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశమే సరిగా ఇవ్వకుండా మీరు చెప్పిన బిల్లుల మీదనే మీరు ఇంకోటి చూడండి, అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే మేడం, ఈ డీలిమిటేషన్ బిల్లులో ఎంత దౌర్భాగ్యం. ఏప్రిల్ 14వ తారీఖు ఏది ఒక చిన్న డాక్యుమెంట్ ఇస్తారు వాళ్ళు, ఏప్రిల్ 16వ తారీఖు దాని మీద డిస్కషన్ పెడతారు, తర్వాత వెంటనే దాని మీద బిల్లు మీద
ఆమోదం వేయాలని చెప్పి బిల్లు మీద ఓటింగ్ వేయాలని అంటారు. అంటే కేవలం 2 రోజుల కాల పరిమితి. ఈ దేశంలో ఇంత చారిత్రాత్మకమైన బిల్లు, ఇంత సస్టైనబుల్ లాంగ్ టర్మ్ గోల్లో కావాల్సిన బిల్లు, దాన్ని కేవలం 2 రోజుల కాల పరిమితిలోనే అందరు ఎంపీలు చదివేసి దాని మీద నిర్ణయాన్ని వచ్చేసి బిల్లు పాస్ చేస్తారంటే ఎవరు ఆటోక్రసీ మెయింటైన్ చేస్తున్నారు? అంటే బీజేపీ పార్టీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఒక అంశాన్ని ఏదో మాయలోనో లేకపోతే మంత్రంలోనో దాన్ని తోసేద్దామని అనుకుంటే ఎట్లా? డీలిమిటేషన్ చిన్న విషయం కాదు మేడం. 1971 తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది డీలిమిటేషన్. ఇది చాలా పెద్ద ప్రక్రియ. 800 సీట్లు, దాంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇంత పెద్ద వ్యవస్థని కేవలం 1-2 రోజుల్లోనే గుట్టు చప్పుడు కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసేద్దామని అంటే ఈ దేశం తర్వాత ఏం కావాలి? ఈ దేశానికి జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతిపక్షాలు మేము అడుగుతున్నాం. ఒక మంచి మాట ఉంటుంది మేడం. అసలు చాలా అంటే ప్రణబ్ ముఖర్జీ గారు, మాజీ రాష్ట్రపతి వారు వాళ్ళు చెప్తారు. ఏమని చెప్తారంటే, గవర్నమెంట్ యువర్ జాబ్ ఈజ్ టు ప్రపోజ్, అంటే ప్రపోజ్ చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి. ఏది ప్రతిపక్షం జాబ్ ఏముంటుంది? ఎక్స్పోజ్ చేయాలి, అదేవిధంగా డిపోజ్ చేయాలి. అది మా బాధ్యత ఉంటుంది. మా బాధ్యతను కూడా మీరు చేయకపోతే మరి మేము ఎందుకు మరి పొజిషన్లో ఉండి? సో ఈ బీజేపీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఇంకోటి కూడా ఫైనల్ కంక్లూడ్ చేస్తున్నా. ఇప్పటికీ బీజేపీ మైనార్టీ గవర్నమెంటే. 272 స్థానాలు వస్తేనే మెజార్టీ మీద నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు. కేవలం 240 స్థానాలతోనే వాళ్ళు ఉన్నారు. సో మైనార్టీ గవర్నమెంట్ కూడా ఈ విధంగా ఇనిషియేటివ్ తీసుకోవడం ఏదైతే ఉందో ఈ దేశ ప్రజలను వెక్కిరించినట్టే, ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినట్టు మాత్రం అనుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఓకే అండి. సుమిత్ర ఆనంద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సునీత గారు. సో